మెట్ల బావులు అంటే మనుషులు తాగడానికి నీరు అందించే ముఖ్యమైన సాధనాలు. అవే మెట్ల బావులు రైతులకి ఎంతో ఉపయోగపడే వ్యవసాయానికి ఆధారమైన జీవనాధారమైన నీటి వనరులు కూడా. రాయలసీమ ప్రాంతంలో ఈ రకమైన మెట్ల బావులు అనేకం ఉన్నాయి. ఎప్పుడో కట్టించిన వందలాదేళ్ల క్రితం కట్టించిన మెట్ల బావులు ఇప్పటికీ కూడా రైతులకు ఉపయోగపడుతున్నాయి. మనం ఇప్పుడు పూజారిపల్లి గ్రామంలో ఉన్నాము. నేను ఒక మెట్ల బావి దగ్గర ఇలా కూర్చుని దీని అందాలని ఆస్వాదిస్తున్నాను. ఈ మెట్ల బావి గురించి మనము ఈ మెట్ల బావి యజమానిని అడిగి తెలుసుకుందాం. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. నమస్తే. నమస్తే సార్. మీ పేరు పరిచయం చేస్తారా? నా పేరు నింగరాజు సార్. మాది పూజారిపల్లి, గుడిబండ మండల్, మడకశిర తాలూకు. ఇప్పుడు మనము ఇంత అందమైన మీ పొలంలో ఉన్న ఈ మెట్ల బావి దగ్గర ఉన్నాము. దీని గురించి చెప్తారా? మనకి ఈ బావి మా తాత వాళ్ళు కట్టించిండే సార్. ఇది బావి ఎన్నేళ్ల క్రితం కట్టించుంటారు? ఇది సుమారుగా ఒక 100 ఏండ్లు పైన అయింది సార్ ఇది కట్టించి. మనకి ఈ 100 ఏండ్ల నుంచి మనకి బాగా ఉపయోగపడుతుంది సార్. ఎండాకాలంలో తాగే నీళ్లు బాగుంటాయి. ఇంకా మేము ఫిల్టర్ నీరు తాగకుండా మేము ఈ బావిలోనే నీళ్లు తాగుతున్నాము. తీగా ఉంటాయి సార్. ఇంకా మేము ఊర్ల నుంచి చేనులకు వస్తే ఇంకా బావి నీళ్ళే తాగుతున్నాం సార్. ఇవి కూడా అవే తాగుతాం సార్. ఇక్కడ ఈ సంవత్సరం పొడుగునా నీళ్లు ఉంటాయా? ఉంటాయి సార్. సంవత్సరం అంతా నీళ్లు ఉంటాయి సార్ మనకి. ఈ బావి ఎంత లోతులో ఉన్నది? ఇది వచ్చేసి ఇది 30 అడుగులు ఉంది సార్. 30 అడుగుల్లో సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే నీరు ఎంత పై వరకు ఉంటాయి? దీని నిండా ఉంటుంది సార్. పై వరకు వచ్చేస్తాయి సార్. పైన వరకు భూమికి సమంగా వస్తాయి సార్. తర్వాత వేసవికాలం ఎంత లోతుకి దిగుతాయి? వ్యవసాయ కాలంలో అంటే మేము అది ఏమవుతుందంటే మేము మోటార్ రన్ చేసినాక తగ్గుతాయి సార్ నీళ్లు. తగ్గినా కూడా మళ్ళీ ఆఫ్ చేసినాక మామూలుగా నీళ్లు 5 అడి తక్కువ లోపల వచ్చేస్తాయి సార్. అంటే ఎన్ని అడుగులు దిగుతాయి, మళ్ళీ ఎంతసేపట్లో పైకి వచ్చేస్తాయి? 10 అడుగులు తగ్గుతాయి సార్. మనం 1 గంట వాడితేనే 2 గంటలు 3 గంటలు సార్. మనకి 3 గంటలు వాడితే 20 అడుగులు తగ్గుతాయి సార్. ఇంకా మోటార్ ఆఫ్ చేసినాక మళ్ళీ 20 అడుగులు అట్లే నీళ్లు వస్తాయి. ఎంతసేపటికి వచ్చేస్తాయి? ఒక 4 ఓవర్ 5 ఓవర్కి వస్తుంది సార్. 4-5 గంటలకు మళ్ళీ వస్తాయి సార్ పైన. అంటే ఇప్పుడు మీరు ఈ మోటార్ పంపు వాడుతున్నారు, కానీ పూర్వకాలం ఇలాగ యాతం పద్ధతి అనేవారా? ఇక్కడ రాళ్ళు పెట్టి ఈ పద్ధతి గురించి కూడా వివరిస్తారా? మాకు తెలియదు సార్. అయినా మా తాత వాళ్ళేమో ఈ జీవాల్లో ఏమో నీళ్లు తోలుతా ఉంటారంట సార్. ఇదంతా దానికే సార్ చేసిండేది. ఇది మా తాతలు తోలిండా సార్. మా నాయన కూడా లేదు, మా తాతళ్ళేమో తోలిండారంట. మీకు తెలియదు? మాకు తెలియదు సార్. ఆ పద్ధతి ఇప్పుడు ఉపయోగంలో లేదు సార్. మీరు ఈ ఎలక్ట్రిక్ మోటార్ పంపు ఎన్ని రోజులైంది పెట్టి? ఎన్నేళ్ళు అయింది? ఇది వచ్చేసి 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. అవును సార్. దీని కింద మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తారు? ఒక 5 ఎకరాలు చేసుకుంటాం. 5 ఎకరాలు. ఏమేమి పంటలు పండిస్తారు? అంటే అప్పుడు మా నాయన వాళ్ళంతా వరి వేస్తూ ఉంటారు సార్ వానకాలంలో. ఇంకా ఎండు కాలంలో వచ్చేసి రాగులు వేస్తూ ఉంటారు సార్. ఈ రెండే సార్ అప్పుడు మా తాత మా నాయన వాళ్ళు వేస్తూ ఉంటారు. వాటన్నిటికీ బాగుంది సార్ నీళ్లు. ఇప్పుడు మీరు ఏ పంటలు పండిస్తున్నారు? ఇవిడ వెజిటేబుల్ సార్, కూరగాయలు వేస్తుంటాం సార్. అంటే బోర్లు వేసిండాం సార్. అయినా కూడా మేము బోర్లు ఏమైనా తక్కువ పడితే వానకాలంలో, ఎండాకాలంలో ఏమైనా తక్కువ పడితే దీంట్లో వాడుకుంటాం. దీన్నే ఆధారం చేసుకుంటాం సార్. కూరగాయలు అంటే ఏమేమి కూరగాయలు? వంకాయలు వేస్తాం సార్. వంకాయ, టమాటా వేస్తాం సార్. బీన్స్, టమాటా, కాకరకాయలు వేసుకుంటాం సార్. అన్నిటికీ ఈ నీరు ఆధారం. ఇవి కూడా తోలుతాం సార్. తోలుతారు. ఇప్పుడు ఈ బావి ఉన్నది కాబట్టి ఈ బావికి దగ్గరగా ఏదైనా వాగు, వంక, నది అలాంటివి ఉన్నాయా? వంక ఉంది సార్. ఇక్కడ బావి పక్కనే వంక ఉంది సార్. ఎంత దూరంలో ఉంటుంది? 1/2 కిలోమీటర్ అంతే సార్. ఇదే పక్కన ఉన్నది అదేనా? పక్కన 100 మీటర్లు కూడా లేదు? లేదు సార్. చాలా పక్కనే బాగుంది. పక్కనే. అంటే ఆ వంకలో నీరు ప్రవహిస్తున్నప్పుడు బావిలో నీరు వస్తాయి సార్. అది ఇంకోటి ఏం చెప్తారంటే మా తాత వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే దీనికి వంకకి దీనికి సరండి పెట్టిండారంట సార్. రాళ్ళేసి. అంటే ఈ బావి బావి తీసేతా కూడా వాళ్ళు ఏం చేసినారంటే వంక దగ్గర ఉంది సార్. దానికి ఏం చేసినారంటే గుంత తీసి దాంట్లోకంతా జల్లి వేసి, అది మానబావి అంటారు సార్ వాళ్ళు పాతకాలంలో. అట్లా దాని నుంచి దీంట్లోకి కలెక్షన్ చేసిండారు. 2 అనుసంధానం చేసిండారు సార్. అందులో నీరు వచ్చినప్పుడు ఇందులో వస్తాయి. వంక వస్తున్నట్లే దీంట్లోకి నీళ్లు పారుతూ ఉంటాయి సార్. అది ఫిల్టర్ అయి వస్తుంటాయి సార్ నీళ్లు దీంట్లో. మేము వంక వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ బావిలోకి వస్తూ ఉంటాయి సార్ నీళ్ళు. స్వచ్ఛంగా ఉంటాయి సార్. మనకి
ఆ వంకల పక్కన ఎక్కడైతే నీరు తగులుతుందని గ్రహించే ఒక విజ్ఞానము, ఆ రకమైన పరిజ్ఞానము ఇదివరకు పెద్దలకు ఉండేది. దానికి అనుగుణంగా అనువైన చోట్లే ఈ రకమైన దిగుడు బావులు కట్టి ఎన్నో ఏళ్ల నుంచి రైతులు ఉపయోగించుకుంటున్నారు. అయితే నీటిని తోడే పద్ధతిలో రకరకాల మార్పులు వచ్చినప్పటికీ కూడా ఈ బావులు ఇంకా కొన్ని చోట్ల జీవనాధారంగానే ఉంటున్నాయి. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత స్వచ్ఛమైన నీరు వంకలో వరదలు వచ్చిన వెంటనే ఈ బావిలోకి నీరు తగులుతుంది. ఆ నీరు సంవత్సరం పొడుగునా రైతులకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి బావుల్ని పరిరక్షించుకుని వాటిని ఇంకా ఉపయోగించుకునే అవసరం ఈ జనరేషన్ రైతులందరికీ ఉంది. అందులో లింగరాజు గారు లాంటి యువ రైతులు కూడా దీన్ని ఉపయోగించుకుని దీన్ని చక్కగా వాడుకుంటున్నందుకు అభినందనలు తెలపాలి.